నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎమ్మెల్సీ కవిత రానున్న కాలంలో సీఎం అభ్యర్థిగా మారనుందా? ఒక్కటి కొడితే నేను 10 కొడతాను అని ఆమె ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటి? అదేవిధంగా గత 10 ఏళ్ల నుంచి అంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలపై ఆరా తీస్తాను అని అనడం దేనికి సంకేతం? మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గురించి ఇటీవల కాలంలో అన్ని సభలలో మరి ముఖ్యంగా పాదయాత్రలలో ఆమె చేస్తున్న కామెంట్స్ వెనుక అర్థం ఏంటి? సమీకరణాలు ఏంటి? ఆ విశేషాలేంటో ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. రైట్. మరి ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో పాదయాత్రలు చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. అంటే జూబ్లీ హిల్స్ బైపోల్ జరుగుతున్న క్రమంలో ఆమె పాదయాత్రలంటూ బయటికి వెళ్ళిపోయారు. అదేవిధంగా అన్ని జిల్లాలను కూడా చుట్టొస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో కూడా చుట్టొస్తున్నారు. సో, ఎక్కడికెళ్ళినా ఆమె ఒకటే మాట, ఒకటే వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు ఆమె ఇస్తున్న వార్నింగ్‌లనేవి వైరల్‌గా మారాయి. ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు. ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ. జస్ట్ టాసే. ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా? ఏమన్నాడు నా భర్త? మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళలో వెళ్ళాడని వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము? ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని? ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ, కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ, నా భర్త కానీ, నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. సో 2014 నుంచి జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీస్తాను, వాటిపై ఆరా చేస్తాను అంటూ కూడా ఆమె సంచలనంగా బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు. అంటే మరి కేటీఆర్ గారివా, లేకపోతే కేసీఆర్ గారి హయాంలో జరిగినవా, లేకపోతే హరీష్ గారు చేసినవా, లేదా సంతోష్ కుమార్ గారు చేసినవా, ఎవరు చేసిన అన్యాయాలు అన్నది ఇక్కడ మరి అందరినీ ఆలోచింపు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నేను మంచిదాన్ని కాను అని ఆమె ఎప్పుడైతే చెప్తుందో ఆమె యొక్క క్యారెక్టర్ మీద కూడా ఒక రకమైన స్పష్టత వస్తుంది. అంటే రాజకీయాలలో ప్రధానంగా శత్రువులంటూ ఉండరు, శాశ్వత మిత్రులంటూ ఉండరు. ప్లస్ ఇవాళ ఉన్నది రేపు మారిపోతుంటారు. మరి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏమన్నా కవితకి గురవుతుందా? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఒక లక్ష్యం గురించి పనిచేసిన ఆమె ఇప్పుడు కొత్తగా కేసీఆర్ అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల బోలెడన్ని వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. ఇందులో నేను అసలు మంచిదాన్ని కాను అని చెప్పడం దేనికి కారణం? అంటే నా మీద దాడి చేస్తే, అంటే మాటల పూర్వకంగా కానీ, లేపోతే వ్యాఖ్యల పూర్వకంగా కానీ, లేపోతే ఇతర పనులను గురించి తనను ఒకవేళ డిగ్రేడ్ చేస్తే తాను ఊరుకోను అని చెప్తోంది. ఒక్కటి కొడితే నేను 10 కొట్టి మీకు చూపిస్తాను అని చెప్తుందన్నమాట. అంటే అన్ని చోట్ల తిరుగుతూ, పాదయాత్రలు చేస్తూ ఇదే మాటని చెప్పడం జరుగుతోంది. సో, ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఆమె మాట్లాడిన మాటలలో అవకాశం ఉంటే దేవుడు నాకు అవకాశం ఇస్తే నెక్స్ట్ సీఎం నేనే అంటూ కూడా, సీఎం క్యాండిడేట్‌గా మారుతాను అంటూ కూడా ఆమె చెప్పకనే చెప్తుందన్నమాట. అంటే ఆ మేరకు ఆమె పాదయాత్రలు చేపట్టింది అందుకేనా? సీఎం అభ్యర్థిగా ఎవరైతే పోటీలో దిగాలి అనుకుంటున్నారో, ఎవరైతే పోటీ చేయాలి అనుకుంటున్నారో సాధారణంగా మరి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కానీ, అంతకుముందు మరి జగన్ గారు కానీ, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, సో మాక్సిమం అందరి నాయకులు కూడా ఈవెన్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పాదయాత్రలు చేసిన తర్వాతే వారు పదవులు చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు నేను పాదయాత్రలు చేస్తున్నాను కాబట్టి సో నెక్స్ట్ సీఎంని నేనే తెలంగాణకని ఆమె చెప్తున్నారా? అంటే మరి అది కూడా ఆలోచనాత్మకంగా మారుతున్న క్రమం. ఇక కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నాడు అంటూ కూడా ఆమె ఇటీవల కాలంలో సెటైర్స్ వేస్తున్నారు. స్వయాన అన్న గురించి. అంటే పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు అవన్నీ మభ్యపెడుతున్నట్లుగా, ప్రజలను మభ్యపెడుతున్నట్టుగా, ప్రజలకు తెలియకుండా ఉంచాలి అనుకున్నట్లుగా మరి పార్టీ గురించి ఎక్కువ చెప్తున్నాడు అనే కోణంలోనే ఆమె మరి ఈ మాటలు అంటున్నట్లు కూడా మనకి బయట నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. సో కేటీఆర్ గారు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటూ కూడా. ఇక మరొక ముఖ్యం ఏంటంటే ప్రతి ఒక్కరి బండారం బయట పెడతాను. సో ఇప్పటివరకు జరిగిన అవినీతి ఏదైతుందో 9 ఏళ్ళు లేదా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి జరిగిన అన్యాయాలు గాని, జరిగిన అక్రమాల గురించి కానీ ప్రతి ఒక్కరి బండారం నా దగ్గర ఉంది.
ప్రతి ఒక్కరి చిట్టా నా దగ్గర ఉంది. ఈ చిట్టా అవసరం ఉన్నప్పుడు ఇప్పుతాను. వారందరిని కూడా మరి రోడ్డుకి ఈడుస్తాను. అవసరమైతే కోర్టులకి ఈడుస్తాను అంటూ కూడా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మరింత సుడిగాలి సెన్సేషన్‌గా మార్చివేస్తున్నాయి. మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి. అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోదు. నేనేం తప్పు చేయలేదు. బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా. నాకు ఎవరితో అండర్స్టాండింగ్ లేదు, ఎవరితో వ్యాపారం లేదు. నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం. అమెరికా నుండి 2004లో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా, ఆయన వ్యాపారంలో ఉన్నాడు. ఇల్లు గడవాలి కదా. మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే. నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. సో అందుకే ఇటీవల కాలంలో కూడా మన హైదరాబాద్లో మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్న నిర్మాణాలు కానీ, ఫ్లైఓవర్ల నిర్మాణాలు కానీ, భవనాల సముదాయాలు కానీ, అదేవిధంగా నిధుల పంపకాలు కానీ దగ్గరగా అన్ని కోణాలను అన్నిటినీ స్పృశించడం జరుగుతోంది. అందులో ఆరా తీయడం జరుగుతుందన్నమాట. సో మరి ఇది కూడా ఎటు దారితీస్తుంది అన్నది మరొక చర్చనీయ కార్యక్రమం. ఇంకేంటంటే నాకు ఒక టైం వస్తుంది. ఇంతకుముందు కూడా చింతమడక వెళ్ళినప్పుడు ఇదే మరి ఎమ్మెల్సీ కవిత గారు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్ళీ నేను పైకి వస్తాను, మళ్ళీ మీకు మరి సీఎంగా మారతానంటూ కూడా అప్పుడోసారి చెప్పిన గుర్తు చేసుకోవాలి ఆ మాట కూడా. ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. అవకాశం అంటూ కలిసి వస్తే మీరందరూ ఆశీర్వదిస్తే నేనే సీఎంని అవుతాను, సీఎం క్యాండిడేట్గా మారతానంటూ కూడా ఆమె గతంలో చేసింది. ఇప్పుడు రెండోసారి మళ్ళీ అదే వ్యాఖ్యలు చేయడం అంటే సీఎం అభ్యర్థిగా తాను సుడిగాలి పర్యటన చేస్తోందా, సీఎం అభ్యర్థిగా తాను అన్ని కూపీలాగుతోందా, అదేవిధంగా పాదయాత్రలు చేస్తుంది అందుకేనా అంటూ కూడా మరి పూర్తి స్థాయిలో విశ్లేషణలు అందుతున్నాయి. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకొని ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా ఆమె అంటున్న కామెంట్స్ కానీ సుడిగాలిలా వ్యాపిస్తున్నాయి. వాటికి కూడా కౌంటర్ ఇచ్చేందుకు ఆ పార్టీ నాయకులు ముందుకు రావటం లేదు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కొడుకు అంటే కేటీఆర్ కానీ, అదేవిధంగా కేసీఆర్ కానీ దీని మీద ఎక్కడ మరి పెదవి విప్పలేదు, ఎక్కడ నోరు విప్పలేదు, దానికి ఎక్కడ కౌంటర్ ఇవ్వలేదు. మరి రానున్న కాలంలో ఈ వ్యాఖ్యలు ఎలా నిజమవుతాయి, ఈ వ్యాఖ్యలు ఎలా కళ్ళలుగా మారతాయి అని కూడా ఒక సంశయాత్మకమైన పరిస్థితి. సో రానున్న కాలంలో మరి ఈమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, వైరల్ సెన్సేషన్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా మారనున్నాయా వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.